అమ్మాయ బాబు మందు వేశాను పచ్చి పడుకుంటారా? కాదురా, నీళ్లు పెట్టావా? నీళ్ళ ఎందుకంటే ముఖం కడిగిచ్చా కదా. ఏమిటే? ముఖము కడిగిచ్చా కదా అంటున్నా. కడిగిచ్చావులే నీ ముఖం. నా ముఖం కాదు బాబు, మీ ముఖమే కడిగిచ్చా కదా అంటున్నా. కడిగిచ్చావులే, పళ్ళు సరిగా పెట్టలేదు. అమ్మగారు పిలిస్తే పని మీద వచ్చారండి. ఉండండి పెడతాను. నేను పెట్టుకున్నానే. వెళ్ళు, వెళ్ళి నీళ్లు పెట్టు. మళ్ళీ నీళ్ళు ఎందుకండి? ఇవాళ తారీఖు ఎంత? ఓర్నాయను ఎందురా ఇది? నీళ్ళు అంటాడు, తారీఖు అంటాడు, ఏం తిట్టితే మారుతా ఉన్నాడు. ఇవాళ తారీఖు 5 అవును, అయితే ఏంటంట? తలకు పోసుకోవాలి. తలకు పోసుకోవాలన్నా? తలకు పోసుకోవాలి బాబు. బయటంతా చాలా ముప్పుగా ఉంది. ఇవాళ తలకు పోసుకున్నారనుకోండి జలుబు చేస్తుంది, కానీ రేపు పోసుకుందరు. కాదురా, ఇవాళ పోసుకోవాలి. నా మాట రండి బాబు. ఇవాళొద్దు, ఇళ్ళ తర్వాత చేస్తే అమ్మగా నా ప్రాణం తింటారు. చెప్పవేరా, ఇవాళ తలకు పోసుకోవాలి. నీళ్లు పెట్టు. వద్దు బాబు, నా మాట రండి, రేపు పోసుకుందరు. కానీ నోరు మూసుకొని పెట్టరా. మా పాపం ఒకటి అంటే మా ఇంట్లో కూడా కర్ర చేస్తాను. ఉండండి, గీదర వస్తాను. త్వరగా పెట్టు. బాబు ఒక్క మాట చెప్తా వింటారా? హాయిగా నా మాటిని ఇవాళకి ఒంటికి వీటికి పోసేసుకొని రేపు తలంటి పోసుకుంటే ఎట్ట ఉంటుంది? నాకు తలకు పోయించాలంటే నీకు అంత కష్టంగా? అదేమాట బాబు, మీ పనులు చేయడం నాకు కష్టం ఏంటంటే. ఉండండి, టిఫిన్ చెప్పొస్తా బయటికి. చెప్పండి బాబు. ఇక్కడ తెలుగు క్యాలెండర్ ఉందా? ఏంటినా మీరు ఇట్ట మాడుతా ఉన్నాడు? నీళ్ళు అంటాడు, తలంట అంటాడు, తెలుగు క్యాలెండర్ అంటాడు. తెలుగు క్యాలెండర్ ఉందా? లోపల చూసొస్తానండి. తీసుకురా, ఇది చూసుకోవాలి. ఉండండి, ఇదిగోండి తెలుగు క్యాలెండర్. కళ్ళ చూడేది. కళ్ళ చూడు. ఇందాక మీకు మొహం గడిగిస్తా, నా దగ్గరే పెట్టుకున్నా, మర్చిపోయి. ఇదిగోండి. ఇది కనపడి చావడం లేదు. దీన్ని మార్చమని ఎన్నిసార్లు చెప్పిన ఒక్కళ్ళు పట్టించుకోరు. నువ్వు గాని ఇదేమిటో చూస్తావేమిటి? సర్లేండి బాబు, నాకు చదివాడు వస్తుంది. యాదవని చిన్నప్పుడు నేర్చుకోరా అంటే నేర్చుకున్నావు కాదు. అరే, నీకు గుర్తుందా? ఏది నా గురించేనా? చిన్నప్పుడు నాకు దీర్ఘ విద్య ఏమవుతురా అని అడిగితే నీకు దీర్ఘ విద్య ఏమవుతు నాకేమి తెలుసు అన్నావు. ఇలా చెప్తారు బాబు. కాపేయండి బాబు. ఒంట్లో ఇలా ఉన్నప్పుడు ఇవాళ తలకు పోసుకోకపోతే ఏమి? నా మాటిని మాత్ర వేసుకొని టిఫిన్ తిని పాలు తాగి హాయిగా పడుకోండి. ఈ లోపల ఎంత వస్తుంది అప్పుడు పోస్తుంది. కానీ ఇప్పుడే పోసుకోవాలి. ముందు తలకు పోసుకొని పూజ చేసుకొని అప్పుడు తింటాను టిఫిన్. చెప్తే వినిపించుకోరు కదా. ఉండండి, టిఫిన్ తీసుకొస్తాను. వస్తానా బాబు? ఇడ్లీ ఏడిగా ఉంది, హాయిగా తినేసి మాత్ర వేసుకొని పాలు తాగి తర్వాత స్నానం చేద్దరు. కానీ కాదురా, ముందు పూజ చేసుకొని తర్వాత తింటాను. చెప్పిన మాట ఎప్పుడు విన్నారు కనుక మీరు. సరే పదండి. బాబా, మొత్తానికి మీ పంటలు లెక్కించుకున్నారు కదా. హాయిగా తరంటి స్నానం చేశారు, పూజ చేసుకున్నారు. ఇట్లా బాబు, ఇప్పటిదాకా నేను మీ మాట విన్నాను కనుక ఇప్పుడు మీరు నా మాట వినాలా. హాయిగా ఇప్పుడు తినేసి మాత్ర వేసుకొని పాలు తాగి హాయిగా పడుకోండి. కాదురా, అబ్బా ఏమైంది బాబు మీకు ఇలా ఇట్టా మారం చేస్తా ఉన్నారు? అది కాదురా, లోపల
లోపల పెట్టెలో కొత్త చొక్కా ఉంటుంది, అది తీసుకురాపో. కొత్త చొక్కానా? ఆ, ఏది మొన్న పండక్కు కుట్టించిందా? పెట్టెలో ఉంది. అది పండక్కే వేసుకొని ఉన్నారు కదండి, ఇప్పుడు దేనికి? వేసుకుందామని పండక్కి ముసలాడి కొత్త చొక్కా ఇయ్యకపోతే అందరూ ఏమన్నా అంటారని కోడలు కుట్టించింది. మళ్ళీ ఎలా కావాలంటే కుట్టించుందా, అందుకే దాచుకున్నా. ఉన్నాడు బాబు, ఉన్నాడు, తీసుకొస్తాను. తీసుకురా. ఉందా? వస్తానా బాబు. ఎదిగాడు బాబు నీ కొత్త చొక్కా. ఆ చొక్కా జేబులో 100 రూపాయలు ఉండాలి, చూడు. ఇదిగోండి. నాకు కాదురా, నీకే. ఉంచుకో. నాకా? నీకే. నాకెందుకు బాబు? ఈ డబ్బులు నాకు కావాల్సిందంటే నాకు దొంగతనం అంటే కట్టా అంటే కడుతున్నా అమ్మగారు. నాకు వద్దు నాయన, మీరే ఉంచుకోండి. కాదురా, నీకే. ఉంచుకో. నా దగ్గరికి ఇస్తారు బాబు, మీరే ఉంచుకోండి. ఎందుకంటే పనికొచ్చుద్ది. నాకెందుకురా డబ్బులు? ఈ కట్టెను కాల్చడానికి, కట్టెలు కొట్టడానికి డబ్బులు కావాలి. అందుకు ఇంకా ఉన్నాయిలే, దాచుకున్నా. బాబు గారు, మీరు ఇట్లా మాట్లాడారంటే నాకు ఏడు పోతుందంటే. ఇంకా ఉండబట్టావట్రా? ఉండాలి బాబు, ఉండాలా? మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు. అందుకేరా, అందుకే నీకు 100 రూపాయలు ఇస్తున్నాను. ఎందుకు బాబు? నాకేం అర్థం కావటం లేదు. ఎలా నా పుట్టినరోజురా. ఏందే నీ పుట్టినరోజా? మరి మరి ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు కదా బాబు? ఎప్పుడు చేసుకున్నానురా, అది పోయాక అన్ని వదిలేశాను కాదు. అందుకే ఇవాళతో నాకు 100 ఏళ్ళు నిండుతాయిరా. తర్వాత ఇక్కడ ఇచ్చే చెప్పేశారు. ఇప్పుడు ఏం చేయాలి బాబు? బాబు 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 నన్ను తీయించారు బాబు. కలకాలం చల్లంగుండు. ఉండండి బాబు, ఉండండి. ఇప్పుడు వస్తానండి. ఏమిట్రా అంటే ఏమిట్రా నీ పిచ్చి బాబు అనండి, పక్క ఇస్తుండే కథ పక్కనే బాబు. ఎందుకురా? హ్యాపీ బర్త్డే. ఇంట్లో ఎవరికి నా గురించి పట్టదే లేదు. నువ్వు నాకు శుభాకాంక్షలు చెబుతున్నావా? బాబు ఉండండి, ఉండండి బాబు, ఇప్పుడు వస్తానండి. ఏమిట్రా? ఉండండి బాబు, వస్తున్నాను. ఏమిటి? ఆనండి. ఎందుకు? అబ్బా ఆనండి చెప్తాను. అదే చెట్టుంది. పాయసంరా, పాయసం. ఇదంటే కార్తీక్ ఎంత ఇష్టమో తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ కప్పులో వేసి నాకు ఇస్తే పొడి నడకలతో వచ్చి మొత్తం వాడే తాగేసేవాడు. కార్తీక్ బాబు గారికి పాయసం అంటే అంత ఇష్టం కనుకనే ఇలా బాబు వస్తున్నానని అమ్మగారు పాయసం చేశారు. ఏమిట్రా? కార్తీక్ వస్తున్నాడా? అంటే అదే అజయ్ లాభం ఏమంట. మొన్ననే మీకు నేను టిఫిన్ పెట్టడం మర్చిపోయాను. నిజం చెప్పరా? కార్తీక్ వస్తున్నాడా? వస్తున్నాడనే అమ్మగారు ఇద్దరు కలిసి విమానం కాడికి వెళ్ళారు. మరి పిల్లాడిని తీసుకొస్తున్నాడా? పిల్లాడా? యా పిల్లాడు బాబు? మనవాడురా, ముని మనవాడు. మీరు బలవారుండే, చిన్నపిల్లల్ని అక్కడ తీసుకొస్తారండి, తీసుకుని వస్తారు. కార్తీక్ వస్తున్నాడా? ముందు టిఫిన్ రండి. నువ్వు ఉండరా? వాడెళ్ళిపోయి 10 ఏళ్ళు అయ్యింది కాదు. 10 ఏళ్ళు అయింటుందండి. ముందు టిఫిన్ రండి బాబు. ఉండరా అంటే పిల్లాడికి
9 ఏళ్ళుంటాయి కదూ. ఉంటాయేమోనండి, నాకేం తెలుసు. ముందు టిఫిన్ తినండి బాబు. ఉండరా 9 ఏళ్ళంటే ఇంత ఎంత ఎత్తుంటారు కదూ. ఎంత ఉంటారో నేను మాత్రం చూసాను బాబు. ఇప్పుడు వస్తాను కదా, చూద్దాం. ముందు టిఫిన్ తినండి బాబు. నువ్వు ఉండరా, వాడు ఎన్నాళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదంటావు? ఆ రోజు నా ఇంట్లోకి రావద్దు, వెళ్ళిపో అని తరిగినారు. నేను అక్కప్పుడు అన్నాను రా. బాగా గుర్తు చేసుకోండి, నేను కూడా ఉన్నా అక్కడే. వెళ్ళిపో, నా ఇంట్లోకి రావద్దు. మరి ఎందుకు వస్తాడు? అసలు ఆ రోజు బాబు గారు, బాబు గారు, నేను మొత్తం షాప్ కడికండి, మొత్తం తీసుకొస్తాను. ఇంట్లో ఎవరు జాగ్రత్తగా ఉండండి. అట్టగేలే. ఒరేయ్, ఆ దగ్గు కూడా మందు తెచ్చుకో. ఇంకా చిన్న పిల్లాడిని అనుకోకు. అక్కడైతే మీరు మాత్రం జాగ్రత్త, ఇంట్లో ఎవరు లేరు. ఎవరయ్యా? వస్తున్నానుండు. హలో, సువర్చల బెంగళూరు నుంచి అమ్మా. కార్తీక్ బాగున్నాడా? అందరూ నీ దగ్గరికే వచ్చారు కదే. నేనా? ఏదమ్మా, ఇంత ప్రయాణం చేయాలంటే నా వల్ల అవుతుందా? అది సరే, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు? హలో హలో హలో, ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి, వాళ్ళు బయలుదేరి వచ్చేసారా? పిచ్చి పిల్ల, వచ్చే కళ్ళకాలం నీ దగ్గరే ఎలా ఉంటారే? అది సరే, ఎప్పుడు బయలుదేరారు? ఏమిటి, తెలీదా? తెలియకపోవడం ఏమిటే? ఏమిటి, మీరేమన్నా గొడవ పడ్డారా? అయ్యయ్యో, అలాగా? అయ్యయ్యో, అంత పని జరిగిందా? అయ్యయ్యో, సరే, ఓ పని చేయరాదు, నువ్వు కూడా బయలుదేరి వచ్చేసాయి. మా మాట విని వచ్చేవే. ఉద్యోగాలు ఏమన్నా ఎప్పుడు ఉండేవే, నువ్వు వచ్చాయి నా మాట విను. అయ్యో, అలాగా? మరేమి చేయాలనుకుంటున్నావు? ఏమిటి, చచ్చిపోవాలనుందా? గొప్ప పనే, చాలా మంచి పని చేయాలనుకుంటున్నావు. మరి ఎలా చనిపోవాలనుకుంటున్నావు అది కూడా చెప్పు. ఏమి లేదే, వీళ్ళకేమి ఇబ్బంది ఉండకూడదుగా, అందుకని. సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కాల్చమంటావా, పూడ్చమంటావా? నీ ఆఖరి కోరికేదో తీరుద్దామని నేను సీరియస్ గానే చెబుతున్నాను. చచ్చిపోతుందట, చచ్చిపోతుంది. పూర్తి లేకపోతే సరే. అయినా ఇందులో నీ తప్పేముందని? అలా అని వాడి తప్పు ఏం లేదు. చూడమ్మా, ఇవన్నీ మామూలే లేవే, నేనే చూసుకుంటాను కదా. ఇలా అన్ని సమస్యలకు సాగే పరిష్కారం అయితే ఈ దేశంలో ఎంత జనాభా ఉండదు. నువ్వు నేను కూడా ఈ పాటికి 10-15 సార్లు చచ్చి ఉండేవాళ్ళు. సరేలే, నేను చూసుకుంటాగా. నువ్వే కంగారు పడకు, నేను చూస్తానని చెబుతున్నాగా. అది సరే, ఏమ్మా, ఏమన్నా విశేషమా? ఈ వయసులో ఇంకా మాకే విశేషాలు ఉంటాయి. మీరు చెప్పే వెంటనేగా. ఏమిటి, 8 నెలలాగాల? ఎందుకు? పిచ్చి పిల్ల సిగ్గుపడిపోయినట్టుంది. రంగా రంగా, ఈడొకడు ఎప్పుడు సమయానికి ఇంట్లో ఉండడు. వస్తనా బాబు, వస్తనా. ఎందుకంటే అడుగుతా ఉన్నారు? ఏం కావాలి చెప్పండి. ముని మనవడు కావాలరా? అంతే కదా, తీసుకొస్తానండి. ఏమిటి, ఏంటండి గారు బాబు? ముని మనవడు. ముని మనవాడా? నేనే నుంచి పట్టుకొచ్చేది బాబు. మరి ఏమి చేద్దామని వెళ్తున్నావు వేద్దామని? ఒరే, కార్తీక్ బాబు తండ్రి కాబోతున్నారా? కార్తీక్
ఇంటికి బాబు తండ్రిగా పోతున్నాడా? నేను ముత్తాతనుగా పోతున్నాను. బాబు ముత్తాత మానవడొస్తాడు, ముని మానవడొస్తాడు, మానవడొస్తాడు, ముని మానవడు. ఈ వయసు పెద్దలు ఎత్తుగా డ్యాన్సులు. ఆలోచించడానికి ఏముందండి? జరిగిందంతా విని తీరిగ్గా కూర్చుని అయితే ఏం చేస్తారు అంటే ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. అయినా అదేం మనిషి అండి? ఓ చిన్న లేదు పెద్ద లేదు, మొగుడు ముద్దులు అక్కర్లేదు, 24 గంటలు ఆఫీసు ఆఫీసు ఆఫీసు. ఇదొక్కటే చేస్తుందా ఉద్యోగం? మన పిల్లకాయ కూడా అదే ఆఫీసులో పనిచేస్తా ఉండలా? అందరూ 6 గంటలకు ఇంటికి రావట్లేదా ఏంటి? ఈవిడ గారు ఏంటప్ప రాత్రి 9, 10, 11 ఓ టైం అంటూ లేకుండా ఏంటండి ఈవిడ గారు ఆఫీసులో ఎలగబట్టి రాజకార్యమో? అరే అత్త మామ ఇంటికి వచ్చారు, ఓ రోజు ఇంటి పట్టుండి మంచి చెడ్డ చూడాలనుందా? ఆహా, ఓ మంచి లేదు మాట లేదు, కనీసం వండి పెట్టాలన్న ధ్యాస లేదు, 24 గంటలు ఆఫీసు. అసలు సంసారం లక్షణమేనా అని. అయినా పెళ్ళయ్యా కూడా వీడికి హోటల్ కూడా కర్మండి. ఈడు వింటున్నా కదమ్మాయా, ఆవిడ గారు అక్కడే ఇంటికి వచ్చేంత వరకు మన పిల్లకాయ టిఫిన్ క్యారేజ్ పెట్టుకుని వచ్చి కాసుకొని కూర్చుంటలా? అవ్వా, ఎవరు నింటే నోటితో నవ్వరు మావయ్య గారు. మా నాన్న అన్నదాంట్లో తప్పేదండి. వీడి మెత్తటివాడు కాబట్టి దానాటలు సాగుతున్నాయి. అయినా నేను అసలు మొదటి నుంచి ముట్టుకుంటూనే ఉన్నాను, ఈ ఉద్యోగాలు చేసే పిల్లలు మనకొద్దని. నా మాట విన్నారా? ప్రేమించాను అని వీడు, వాడిష్టపడ్డాడు అడ్డు చెప్పకండి అంటూ ఈయన గారు మమ్మల్ని మాట్లాడిచ్చారా? ఇందులో అబద్ధం ఏముందండి? కట్టు కడుపులు అడగనిచ్చారా? ఓ మంచి చెడు చూడనిచ్చారా? ఓ మాట మాట్లాడినిచ్చారా? బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది, ఇంకా మాట్లాడేది ఏముంది అంటూ అందరి నోళ్లు నొక్కి పెళ్లి చేశారు. ఇప్పుడు అనిపిస్తున్నది ఎవరు? మనం ఆయన. మాట్లాడరే. అసలు నోరు కూస్తావా? ఎందుకయ్యా దాని నోరు నొక్కుతావు? ఏమే నువ్వు మావే, నీ పొరుగు ఏమైనా వచ్చిందా అంట? నన్నేముంది? అనిపించుకుంటారా గాని ఈయన గారికి బుద్ధి రాదు బాబోలు. అల్లుడు నువ్వు మావే, ఎప్పుడన్నా నిన్ను బాగున్నారా మామగారు అని అడిగిందా అని? మచ్చుక్కన్నా ఒక్కసారన్నా స్నానం చేసినారా, కాఫీ తాగినారా, టిఫిన్ చేసినారా, భోజనం చేసినారా అని అభిమానంగా అడిగిందా అని? అయ్యో, ఆవిడికి అంత తీరికెక్కడది నానా? ఉదయం 8 గంటల కల్లా టింగు రంగా అట్టు తయారై వెళ్ళడం, హోటల్ భోజనాలు, అర్ధరాత్రి కొంపలకు తగలట్టాను. నాకు తెలియక అడుగుతాను, సంసారంలో ఇళ్లలో ఇలాగే దొరుకుతాయా? ఆలోచించాడు. మా అమ్మాయి మీ నాన్న ఎప్పుడైనా అట్లే చూసిందా అని? కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. మంచి నీళ్లు తెచ్చి పెట్టు. కట్టనా బాబు? ఇట్లా బాబు నీళ్ళు. నువ్వు వెళ్ళాలో చెప్పు బావా, ఆ పిల్ల మనకి లాకి అయిన పిల్ల కాదులే. అదే అసలు సంసార పక్షం పిల్ల కాదంటే నమ్ము. అయితే ఏం చేస్తారు? అదిగో మళ్ళీ ఏం చేస్తారు అంటాడు ఏమిటండి అంతా విని? నువ్వు ఉన్నామ్మయ్యా, నేను మాట్లాడుతుండగా. ఇదిగో బావా, మన పిల్లకాయని అట్ట అన్నానికి నీళ్ళకు కూడా ఇబ్బంది పెడతా ఉంటే కన్న పడుకో అట్టా ఉండదు చెప్పు. అదేనయ్యా దాని బాధ అంటాను. అంతే, ఎన్ని ఆలోచిస్తా ఉంటే నాకు ఒకటే తోస్తా ఉందయ్యా. ఏమిటి? అదే అల్లుడు కూడా అదే సరైన పద్ధతి అన్నాడు. నేనెప్పుడన్నాను? మీరే రాత్రి అనుకున్నాగా. పిల్లకాయ కూడా ఏం మాట్లాడలే. బావా, ఆ అమ్మాయి నుంచి మన అబ్బాయిని కాపాడుకోవాలంటే ఒకటేనయ్యా, ఆ పిల్లకాయని మనం వదిలించుకోవడం. అంటే అంటే ఏముంది, మన వాడితో ఆ పిల్లకు విడాకులు ఇప్పించి వీడికి మళ్ళీ పెళ్లి చేయటమే. మళ్ళీ పెళ్ళా? బోల్డంత కట్టంతో వీడికి పిల్లనివ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ఎవరు దాకా ఎందుకమ్మాయా? మీ అన్నయ్య కూతురులా బంగారు బొమ్మ, ఆడు కూడా బాగా సంపాదించాడులే. ఇట్లేదన్నా కనీసం 4-5 లకారాలు దాకా ఇస్తాడు. అమ్మాయి కూడా మనాడంటే ప్రాణం. సోగినాథం, అయ్యే బావా నోరు ముసుకొని బయటికి నాడు. చెబుతున్నానుగా బయటికి నాడు. అది కాదు బావా, ఇంకొక మాట మాట్లాడామంటే మెడబట్టి బయట గంటాల్సి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా మా నాన్నని బయటకు నడమంటున్నాడు, చూసారా? అంతేకాదు, సిగ్గు చరం మానం అభిమానం ఉన్నాడైతే మళ్ళీ నా గడప దొక్కాడు. బావా మరి ఇంకొకసారి నన్ను అలా పిలవు. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. ఒకటి నోటి దగ్గర కష్టం లాగి
ఆ ఎంగిలి కంచంలో ఇంకో వాళ్ళకు వడ్డిస్తారా? ఎక్కువ లేదు, పోరా పో బయటికి పో. తాతయ్య తాతయ్య సర్లే, ఏదో నీ మేలు కోరి చెప్పిన మధ్యలో నాకేమి, నీ బీపీ తగ్గాక మళ్ళీ కలుస్తాలే, వస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. ఆగు నాన్న. ఏ మా నాన్న అన్నది అక్కడ తప్పేమిటండి? నేను ఆ రోజే చెప్పాను, అనాథాశ్రమంలో పెరిగింది, అలాంటి పిల్లకు మంచి మర్యాద ఏం తెలుస్తాయి అని. అందుకని వాడిని ఎలాగైనా ఒప్పించి మా అన్నయ్య కూతురునిచ్చి చేద్దామండి అంటే విన్నారా? ఆహా, బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, పైగా వాడు ఇష్టపడ్డాడు అంటూ నన్ను నొక్కారు. మీకే రేపో పాపం పుట్టుకోమంటారు. తెలియచుకుని అలాగే పుట్టిపోతారా? దాంతో జీవితాంతో వేగాల్సింది మనమేగా. పైగా ఇది చాలదన్నట్టు అమెరికాలో ఉద్యోగం వస్తుందట. ఇక అక్కడికి వెళ్ళి వెనకబెడుతుంది కాబోలు. ఏదో వయసులో ఉంది, ఎర్రగా బుర్రగా కంటికి నదురుగా కనిపించింది, ఆశపడ్డాడు. అది ఇలా మంచి మర్యాద లేదని వాడేమైనా కలగన్నాడా? మన పిల్లకాయకి అప్పుడే మంచిగా చెప్పుంటే ఇది నా ఇంటి సమస్య, నువ్వు మధ్యలో మాట్లాడు. మరి నేను నీకిందాకే చెప్పాను నన్ను అలా పిలవద్దని. సిగ్గు చెర ఉన్నవాడు అయితే ఇంతసేపు ఇక్కడ నిలబడం. ఆయన ఎందుకు వెళ్ళాలండి? ఎందుకంటే ఇది నా ఇల్లు కాబట్టి, ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత వాడు కోల్పోయాడు కాబట్టి. బాబు, వాడు మర్యాదగా బయటికి నడవడానికి దారేటో చూపెట్టు. నేనే వెళ్తాలే, అంతదాకా ఎందుకులే, నీ బీపీ తగ్గాక మళ్ళీ కలుస్తాలే, వస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. అంటే అంటే ఈ ఇంట్లో మాకేం హక్కు లేదా? లేదు, ఇది నా కష్టార్జితం. దీని మీద ఎవరికి ఏ హక్కు లేదు. పదండి పోదాం, ఆయన పుట్టి కట్టుకుని ఊరేస్తాడు. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఏమిటి నాన్న మీరు కూడా ఈ మాటలు? ఈ వయసులో మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? అయినా అసలు విషయాన్ని వదిలిపెట్టి ఏమిటి మాటలు? ఇందులో విషయం ఏముందిరా? అమ్మాయి ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా సమయానికి ఇంటికి రాలేకపోతుంది. ఏ తప్ప? అమ్మాయి తెచ్చే డబ్బులు కావాలి గాని అమ్మాయి ఉద్యోగం చేయకూడదంటే ఎలా? అయినా ఇంటి పట్టు నుండే కోడళ్ళు అత్త మామల్ని నెత్తికెత్తుకుని ఊరేగుతున్నారా? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల బ్రతుకులు బజార్న పడకూడదని సర్దుకుపోవడం లేదు. అంటే మీకు నేనేమి చేసి పెట్టడం లేదా? చేస్తే రంగడెందుకు? మీరంటే మగాళ్ళు ఇబ్బంది కదా, అందుకని వాడిని. మరి మీ అత్తయ్య ఆడ మనిషేగా. అది హాస్పిటల్లో చేరిన రోజు పుట్టింటికి వెళ్ళి అది పోయిన రోజు తిరిగి వచ్చావే. ఇదేనా అత్త మామల్ని చూసుకోవడం అంటే? నువ్వు ఏమన్నా ఏం చేసినా ఏనాడన్నా ఒక్క మాట అన్నా? తమ్ముడు కూతురు అని కోరి కోడలుగా తెచ్చుకుంటే కొరివిలా తయారై దాని జీవితాన్ని కాల్చుకు తిన్నావు. మర్చిపోయావా? ఏమిటి, నీ కోడలు నీ కొండి పెట్టలేదని నీ కొడుకు అమ్మాయికి విడాకులు ఇవ్వాలా? మరి ఆ లెక్కన నా కొడుకు ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు విడాకులు? ఏమిటి నాన్న మీరు కూడా ఈ మాటలు? చూడరా, ఆ పిల్ల నాదని తెలిసినప్పుడే అమ్మాయి అంటే నాకు అభిమానం పెరిగింది. ఆ పిల్ల జన్మకి అమ్మాయి ఎట్రా కారణం? అది అనాథ అవటానికి దానిగా బాధ్యత. ఆ స్థితిలో ఉండి కూడా అంతగా చదువుకున్నందుకు మనం గర్వపడాలరా? ఆ పిల్లకు ఆ కెరియర్ పట్లున్న శ్రద్ధకు మనం జోహార్ అర్పించాలి. తానేమిటో నిరూపించుకోవడానికి ఆ పిల్ల చేస్తున్న ప్రాజెక్టులో ఏమిటో అదే నిదర్శనమట. ఆ విషయం వీరికి తెలుసట. అలాంటి పిల్లకు సహాయ సహకారాలు అందించాల్సింది పోయి అన్నం వండలేదు, కూర వండలేదు, కంచంలో ఏ చేతికి ఇవ్వలేదు. ఏమిట్రా ఇది? అది కాదు నాన్న. చూడు, వాడి పెళ్ళై సంవత్సరం అవుతుంది. వాడు ఏనాడన్నా ఒక్కసారన్నా ఆ పిల్ల మీద మనకు చిన్న ఫిర్యాదు చేశాడా? అదే మీరు పోయి 10 రోజులు ఉన్నారో లేదో ఆ పిల్ల మనకు కాందైపోయిందా? విడాకుల దాకా తీసుకొచ్చారు. అసలు నాకు తెలియక అడుగుతోండ్రా, ఆ పిల్ల చేసిన తప్పేమిటి? నీకు వండి పెట్టలేదా? ఏ రాత్రి 10-11 వరకు అక్కడ పని చేసి వచ్చి ఆ పిల్ల ఎందుకు వండాలి? ఆ వంట ఏదో మీరు ఆవిడ చేయొచ్చుగా. మీకోసం నా భార్య ఎన్నిసార్లు చేసి పెట్టలేదు. కోడలే వండాలని కూర్చోలేదే. ఇంత చిన్న విషయానికి వాళ్ళు విడగొట్టాలా? అది కాదండి. చూడమ్మా, కొన్ని సాధించాలి అంటే కొన్ని త్యాగం చేయాలి, తప్పదు. ఆ పిల్లకి మాత్రం మీకు ఇంటి దగ్గర కూర్చొని మొగుడు తెచ్చేది ఖర్చు పెట్టుకోవాలని ఉన్నదా? మరి ఎందుకు కష్టపడుతోంది? తన ఇంటి కోసమేగా, అంటే నీ కొడుకు కాపురం కోసమేగా. చూడు, మీ నాన్న మాటలు విని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని చూడదు.
డబ్బుల కోసం కన్న కూతురు కాపురాన్ని కోల్వేయగల సమర్థుడు వాడు. ఇక ఇక మనవడో లెక్క వాడికి. ఏమిటన్నా మీరు అనేది? వద్దురా, వద్దు, గతాన్ని తవ్వుకోవద్దు. కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని అసలు మీతో పాటు వాడిని తీసుకెళ్లడమేరా మీరు చేసిన తప్పు. ఆయన ఆయన మా నాన్నండి. వాడు మీకే కాదు, ఆయనకి మనవడే. వాడు నీకు నాన్న కావడానికి ముందే నాకు బావమరిదమ్మా. సొంత అక్క హాస్పిటల్లో ఉంటే కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుని అది పోయే వరకు పంపలేదు. అంటే వాడేమిటో మీకు అర్థం కావడం లేదు. అసలు వాటిలోని దురాలోచన ఏమిటో తెలుసా మీకు? ఏమిటా? వీడు నీ కొడుకు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఆ సంపాదనంతా తన మనవరాలికి కాకుండా ఎవరో దిక్కు మొక్కు లేని అనాథ అనుభవిస్తుందని కన్ను గుట్టి వాళ్ళని విడగొట్టి దీన్ని కట్టబెట్టాలని చూస్తున్నాడు. నా పొందిలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వ. అరే, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న కీచులాటల్ని భూతద్దంలో చూపెట్టి విడాకులు దాకా తీసుకొచ్చారంటే వాటిలోని స్వార్థం ఏమిటో నీకు అర్థం కావడం లేదురా. చూడు, ఇలాంటి అమానుషపు ఆలోచనలు మీలో ఉంటే తక్షణం నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళండి, లేదా మర్యాదగా లోపలికి తగలడండి. నాయనా కార్తీక్, నీతో కాస్త మాట్లాడాలి, అలా కూర్చోరా. రంగా బాబు, టాబ్లెట్ ఇలా తెచ్చివు. అడగనండి బాబు, ఇదిగోండి టాబ్లెట్, నీళ్లు. తాతయ్య, తాతయ్య, ఏదో మాట్లాడాలన్నారు. అదేరా, ఏమిటో ఈ పెద్దలు వీళ్ళ బుద్ధులు నాకు అర్థం కావడం లేదు. చూడన్నా, పిల్లల ఇష్టాయిష్టాలు గమనించి బాధ్యతగా ప్రవర్తించడం పెద్దలుగా మా కర్తవ్యంరా. పిల్లల ఆలోచనలు సరైన దిశలో వెళుతుంటే ఆ దిశగా వాళ్ళను ప్రోత్సహించాలి, లేకపోతే సరిదిద్దాలి. నీ విషయంలో నేను అదే చేశాను తాతయ్య. నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అనాథ, నేను తోడుగా ఉండాలనుకుంటున్నానని నువ్వు చెప్పినప్పుడు నీ ఆలోచనలు సరైన దిశలోనే ఉన్నాయనిపించింది. అందుకే నిన్ను ప్రోత్సహించాను, అందరినీ ఒప్పించాను, ఆ పెళ్లి జరిపించాను. అదిగా తాతయ్య, నీకు మీ అమ్మ నాన్న మీద ఉన్న గౌరవానికి నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎంత గౌరవం లేకపోతే భార్య కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదులుకోవడానికి సిద్ధపడతావు చెప్పు? తాతయ్య, ప్రతివాడు అలాగే కోరుకుంటాడు. తన తరపు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తన భార్య వాళ్ళను పట్టించుకోవాలని, బాగా చూసుకోవాలని, ఆ వచ్చిన వాళ్ళు మెప్పు పొందాలని, ఆ వచ్చిన వాళ్ళు తన భార్యను పొగుడుతుంటే ఆనందపడాలని ఒక్క నీకే కాదురా, ప్రతి మగవాడికి ఉంటుంది. కానీ ఆ వచ్చిన వాళ్ళు వంకలు పెట్టడానికే వస్తే. తాతయ్య, తన పరిస్థితి నాకు తెలుసు. తనలో స్థితిలో ఎక్కువ టైం స్పేర్ చేయలేదని తెలుసు. కానీ లేటుగా రావడం, తినడానికి ఏం లేదని విసుక్కోవడం, అందరి ముందు హోటల్ నుండి ఎందుకు తెప్పించలేదని నిలదీయడంతో కోపం ఆపుకోలేకపోయావు. నీలోని మగాడు మీ తమ్మెలేశాడు. మీ తాతయ్య అగ్నిలో ఆజ్యం పోచుంటాడు. మీ అమ్మకి అమ్మాయి అంటే మొదటి నుంచి పడదగా, దాంతో అత్తగారి అథారిటీ చలాయిస్తుంటుంది. నీకేమి చేయాలో అర్థం కాక అమ్మాయి మీద చెయ్యి చేసుకున్నావంటేనా? అదిగా తాతయ్య, అమ్మ వాళ్ళు హోటల్ తిండి తినలేరు అంటే నా కోసం ఎదురు చూడకపోతే మీరు వంట చేయొచ్చు తాతయ్య. రోజంతా ఊరికే ఉంటారుగా అంట. తప్పంతా అమ్మతో ఏంటి మాట్లాడింది? అది కాదురా అమ్మాయి అంది. అత్తయ్య, నేను ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తానని మీకు తెలుసు కదా. నా కోసం ఎదురు చూడకపోతే ఆ వంట ఏదో మీరు చేసి ఉండొచ్చు కదా, రోజంతా ఖాళీగా ఉంటారు కదా అని కదా అంది. అవును, కానీ వాస్తవం కూడా అదే కదరా. తాతయ్య, ఆమె చేసిన తప్పు కాదంటారా? చూడనా, ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశపడటం కాదురా మనం చేయాల్సింది, ఆలోచించగలగటం. ఆ అమ్మాయిని అమ్మను తప్పు పట్టిందని ఎందుకు అనుకుంటావు చెప్పు? తను ఆలస్యంగా రావడం వల్ల నువ్వు, మీ నాన్న, మీ తాతయ్య, మీ అమ్మ అందరూ ఇబ్బంది పడ్డారని ఆవేదనతో అలా అడిగిందని ఎందుకు అనుకో? ఆ వంట ఏదో మీ అమ్మ చేసుంటే ఈ పరిస్థితి తప్పేదే అనే బాధతో అడిగిందని ఎందుకు అనుకో? నీకు తెలియలేదు తాతయ్య, అసలు తను నాకన్నా పెద్ద ఉద్యోగులని. ఆ విషయం పెళ్లికి ముందే తెలుసు కదా. ఆ అమ్మాయికి అలాంటి ఆలోచన, తులకన భావం ఉంటే అసలు ఈ పెళ్లికి ఒప్పుకోదుగా. అయినా
ఆ రోజుల్లో ఆ పిల్ల ఈ పెళ్లి ఒప్పుకోవటం నీ అదృష్టం అన్నట్టున్నావు కదూ. తాతయ్య చూడరా, నీకప్పుడే చెప్పాను, ఆ పిల్లలో చాలా తపన ఉందిరా. తను అనుభవించిన పరిస్థితులు తన వాళ్ళకెప్పుడూ అనుభవించకూడదని, తన పరిస్థితి అందరూ మర్చిపోయే స్థితికి ఎదగాలని, తాను అనుభవించిన అభద్రతా భావం తన వాళ్ళకెప్పుడూ అనుభవించకూడదని, తన కాళ్ళ మీద తను నిలబడి అందరూ తన్ను చూసి ఈర్ష్యపడే స్థితికి ఎదగాలనే తపన అమ్మాయిలో ఉందిరా. నీకు ఆ రోజే చెప్పానా లేదా? చెప్పావు, కానీ అలాంటి ఆరోగ్యకరమైన ఆశలు మంచివే కదరా. చూడు, ఆడవాళ్లకు కూడా ఆర్థిక స్వతంత్రం కావాలి. అయినా ఆ పిల్ల కష్టపడేది ఎవరి కోసంరా? నీ కోసం కదూ, నీ ఇంటి కోసం కదూ. అదిగా తాతయ్య, అమ్మ వాళ్ళు రాక ఇంటికి వచ్చారు. ఆ 4 రోజులే తన ఆఫీస్, నువ్వు అదే ఆఫీసులో పనిచేస్తున్నావు కదరా. ఆ పిల్ల కావాలనే సెలవు పెట్టలేదంటావా? సరే తాతయ్య, ఎవరికైనా కెరీర్ తో పాటు సంసారం ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అదేదో సాధించాలనే తాపత్రయంతో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయటం, రాత్రి 10-11 దాకా వర్క్ చేయటం, తినకుండా ఏ 1 గంటకో పడుకోవటం, ఇలా అయితే తన ఆరోగ్యమే కావాలి. అసలే తను అంటే నువ్వు బాధపడేది అమ్మాయి ఆరోగ్యం గురించా? అవును. తాతయ్య తాతయ్య, రంగా రంగా మధ్య లేదురా. అది సరేరా, ఇంత తాపత్రయపడేవాడివి అమ్మాయి మీద చెయ్యేలా చేసుకున్నావు నాన్న. ఏదో కోపంలో దెబ్బ వేశానే అనుకో, పొరపాటే. అంత మాత్రాన రాత్రి ఆటో వేసుకుని వాళ్ళ ఫ్రెండ్ గదికెళ్ళాలా? ఇది తప్పు కదా? ఇంట్లో ఏం జరిగినా గడప దాటకూడదని మీరేగా చెప్పింది. చెప్పండి మరి, ఇది తప్పు కదా? తప్పేరా, నిజంగా తప్పే. ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట అలా వెళ్ళిపోవటం నిజంగా తప్పేరా. కానీ ఒక్కసారి అమ్మాయి స్థానంలో ఉండే విషయాన్ని ఆలోచించు. మధ్యరాత్రి ఇంట్లో గొడవ, తనేమి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తన్ను క్షమించమని అడిగినా వినే నాదుడే లేడు. మౌనేన కలహనాస్తి అంట. తను మౌనంగా ఉన్నా అది తప్పే అవుతుంది. ఆ స్థితిలో ఏం చేస్తుందిరే? కాసేపు మొహం చాటు చేస్తే మీ కోపాలు తగ్గుతాయి అనుకుందేమో. అది సరే, ఆ అమ్మాయి నీ బిడ్డకు తల్లిగా పోతుంది. ఆ విషయం తెలుసా నీకు? తెలుసా? తెలిసే అమ్మాయికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింత దూరం వచ్చావా? మరి తన కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపాన్ని ఏం చెయ్యాలనుకున్నావురా? మాట్లాడవే. అది ఆ విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను తీసుకున్నాను. అందుకే అమ్మాయి ఫోన్ చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు తాతయ్య అంటే అదే చెప్పా. ఏం చెప్పావు? అను అనాథ, తన పిల్లలు కూడా తండ్రి ఉండి లేని వాళ్ళు అవడం తను భరించలేనంది. అందుకే అర్థం చేయించుకోమని చెప్పా. తాతయ్య అంత దారుణమైన సలహా ఇవ్వడానికి నీకు? నిజమేరా, అది దారుణమైన సలహానే. ఆ సలహా ఇవ్వడానికి నాకు బాధగానే ఉంది. నాకేమి ముని సంతానం మీద ప్రేమ లేక కాదు, నాకు వాళ్ళని చూడాలనే ఉంది. కానీ తండ్రి లేని పిల్లల్ని ఈ సమాజం ఎంత చులకనగా చూస్తుందో నాకంటే నీకే బాగా తెలుసు. నీ భార్య అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అయితే మాత్రం అది కాదురా, తల్లిదండ్రుల ఆలన పాలనలో పెరిగితేనే పిల్లలకు సంపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. మరి వాడికి ఆ 2 ఉండవుగా. అందుకని అలాంటి సలహా ఇస్తారా? పైగా మీ భవిష్యత్తు దృష్ట్యా కూడా నాకు అదే మంచిది అనిపించింది లేరా. ఏమిటో? ఏమిటి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో సంసార జంజాటం లేకుండా హాయిగా తనకి 24 గంటలు ఆఫీసులను తిరుగుతూ, నానేమో ఉండి లేని వాడు ఎంత ఒంటరితనం అనుభవిస్తారా? స్విచ్ ఆఫ్ చేసుకోవడం అంటే ఇప్పుడు గుర్తొస్తుందిరా. ఇందాక అమ్మాయి ఫోన్ చేసినప్పుడు తనకి చనిపోవాలని ఉందని చెప్పింది. చెప్పావు? ఎలా చనిపోవాలనుకుంటున్నావు అమ్మా అని అడిగాను. తర్వాత మనకే ఇబ్బంది ఉండకూడదుగా. అంతేకాదురా, చనిపోయిన తర్వాత కాల్చమంటావా పూడ్చమంటావా అని కూడా అడిగాను. ఎందుకంటే దాని ఆఖరి కోరిక ఏదో తీరుద్దామని. నీకు పిచ్చి పట్టిందా? అది కాదురా, అమ్మాయి నిర్ణయం తీసేసుకుంది.
మరి ఆపడానికి నువ్వు గాని నేను గాని దగ్గర లేవుగా. అందుకే నేను ఆఖరి కోరిక తీరుద్దామని నేను వెంట బెంగళూరు వెళ్తున్నా. మంచిది, కానీ ఒక్క మాట విని వెళ్ళు. అక్కర్లేదు. చూడు, జీవితంలో ఎప్పుడూ ఒకసారి ప్రతి మనిషికి ఒక మనిషి తోడు, తన మనిషి తోడు కావాలనుకోవటం సహజం, తప్పదు. నువ్వేమి అతీతుడువేం కాదు దానికి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకుని విడాకులు అంటూ పాకులాడావనుకో, జీవితంలో ఒంటరి వాడివి కావడం ఖాయం. తర్వాత ఎంత హెచ్చినా నీకు అంటూ ఒక్క మనిషి మిగలడు. వెళ్ళరా, వెళ్ళు. అదే ఎక్కడ నీ అవసరం ఎవడికి లేదురా. నేను గాని నీ అమ్మా నాన్న గాని కోరుకునేది ఒక్కటే, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. కాకపోతే వాళ్లకు నీ సంపాదన మీద ఏదో ఆశ ఉన్నట్టుంది, అదేదో మీరు చూసుకోండి. కానీ నిజంగా నీ అవసరం ఉంది ఎవరికో తెలుసా? అక్కడ అమ్మాయికి పుట్టబోయే నీ బిడ్డ. వెళ్ళరా, వెళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఒంటరిగా నా కాపదొక్కకు. బాబు బాబు, పెద్దయ్య గారు ఏదో అంటూ ఉంటారు, ఎన్ని పడి తెలిసిపోతారంటారంటే. ఉన్నాడు బాబు, వస్తాను రాదంగా. బాబు ఆగండి బాబు, తిరుబాబు బాబు. పెద్దయ్య గారు తిరుబాబు వెళ్ళిపోతున్నాడు, ఆపండి. ఆపమంటే తాపిగా నవ్వుతారేంటండి? అవును, వాడు ఎందుకు రాలేదన్నావు? మరడే ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకుముందు మీరేగా చెప్పాను. వెళ్ళిపో రావద్దు అంటే ఎందుకు వస్తానని అన్నారుగా. అలా ఎప్పుడు అన్నానురా? మరి ఎట్లా అన్నారు? ఒంటరిగా నా ఇంటికి రావద్దని కాదు నేనంది, వాళ్ళిద్దరు వస్తే వద్దన్నానా? మీరు అట్టన్నారా? మరి సర్లేండి, మీరు అన్న ముక్క నాకే అర్థం కాలేదు. పాపం చిన్నబాబుకి ఏం అర్థం అవుద్ది. ఇదిగో ఇటు తినండి. వద్దురా. ఒకటిన్నర ఇడ్లీ తినడానికి గంట సేపు చేశారు. ఇట్లాగైతే అట్టాగండి. సర్లేండి, ఇలా మాత్ర వేసుకొని తాతకి పడుకోండి. వద్దురా, ఈ మాత్ర వేసుకుంటే నిద్ర వస్తుంది. నిద్ర రావాలనే కదా బాబు, పొద్దున్న నుంచి 10 నిమిషాలు కూడా పడుకోలేదు. మాత్ర వేసుకుని పడుకోండి. వద్దురా అంటే వినవే, ముని మనవాణ్ణి చూడాలి. వద్దురుగాలే బాబు, ఇక్కడ దాకొచ్చి ఇంటికి రాకుండా పోతారా, మీరు చూడకుండా పోతారా? ముందు మాత్ర వేసుకుని పడుకోండి. నాకు వద్దురా, నిద్ర వస్తుందంటే వినవే. మీరు ఇట్లా కనుక మాత్ర వేసుకొని మారం చేశారంటే నేను విమానం కాడికి వెళ్ళి చెప్తా. చిరబాబు, పెద్దయ్య గారు మాత్ర వేసుకొని మారం చేస్తున్నారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోని. ఇష్టం. నీ మాట వింటాడు అదే బాబు, కడిసి మీరన్నాయనండి. మాట వేసుకోండి బాబు. మరి వాళ్ళు వచ్చినప్పుడు లేపుతావు కదా. నేను లేపుతా బాబు, నన్ను నమ్మండి. రాయిగా మాత్రం పడుకోండి. ఈ మనవడు రాగా నేను లేపుతా. మర్చిపోగా. ఎట్లా మర్చిపోతా బాబు, పడుకోండి. సరే ఇవ్వు. అదే అమ్మయ్య, మర్చిపోగా. లేదు బాబు, మీరు రాయిగా పడుకోండి. మీ మనవడు రాగానే పెద్దయ్య గారు మనవడు వచ్చేవారు నేను లేపుతా కదా, పడుకోండి. అలాగే నిద్ర లేపాలి. అమ్మయ్యా, మొత్తానికి పెద్ద అని ఇప్పుడు హాయిగా పడుకున్నాడు. ఆ ట్యాక్సీ వాడితో ఏం మాట్లాడి త్వరగా రండి. నేను నీకు చెప్పలేదు, నువ్వు చేసింది నేనేం చేశానమ్మా? వద్దమ్మా, ఇప్పుడే పడుకున్నాడు, లేస్తే ఇబ్బంది పడిపోతారు. మనవడు వస్తున్నాడని చెప్పి తెచ్చావా ఏమిటి? ముసలాడు సోపులు చేసుకుని మరీ పడుతున్నాడు. సోపులు, కొత్త చొక్క, పుట్టు, దండ కూడా వేస్తే సరి. ఏంటమ్మా పెద్దాయి పడుతున్నా ఆ మాటలు? ఇవన్నీ నువ్వే చేసావా? అవునమ్మా, నేనే చేశా. ఎందుకంటేనమ్మా? అయ్యో అయ్యో, పిల్లాడి కట్ చేసింది ముందు ముసాడి పెట్టి తెచ్చావా నిన్ను? అబ్బా, పాయసం కింద కలవడం మర్చిపోయాను అక్క. అమ్మా నిన్ను దొంగ చెల్లని నువ్వు పెట్టి తెచ్చావా? మా అమ్మ తోడు తల్లి నేను వెళ్ళానమ్మా. రెండంటే రెండు చెంచాలు అయ్యగారికి మాత్రం పెట్టాను. ఎందుకంటే నాకు తెలుసులే, ముసలాడికి నిద్ర పట్టి చావదుగా వాసన చూసుంటాడు. మేము వెళ్ళగానే నీ ప్రాణం తీసుంటాడు. లేదమ్మా,
నాకే నాకే పెట్టాలా అనిపించి పెట్టాను. ఎందుకంటే బాబు ఇలా అయ్యగారి పుట్టినరోజు అండి. అంటే అంటే ఇవాళ 5వ తారీఖు కదా. బాబు ఇవాళతో అయ్యగారికి 100 ఏళ్ళు నిండుతాయంట ఆయనే చెప్పారు. చూడండి హాయిగా తలారా తాళం చేశాడు. మనసారా పూజ చేసుకొని ఎంత ప్రశాంతంగా పడుతున్నారో చూడండి బాబు. ఏంటి బాబు మీరు 4 గంటలు పెడుతున్నారండి బాబు. ఏ తల్లి కన్న పెట్టావురా? నా తండ్రిని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నా. అయిన వల్ల నాకు ఆ బాధ్యత లేకుండా పోయి ఇప్పుడు ఏమైందని అంత బాధపడ్డాం? ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థం అవుతుంది. అబ్బాయి అమెరికా నుంచి ఇవాళ ఎందుకు వచ్చాడు? వస్తూ పూల దుకాణం దగ్గర ఎందుకు ఆగాడు? ఇప్పుడు అర్థం అవుతుంది. ఇవాళ మా నాన్న పుట్టినరోజు. ఇవాళ ఆయనకి 100 సంవత్సరాలు నిండిపోతాయి. తాతయ్య అడిగో అబ్బాయి వస్తున్నాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిట్రా నాన్న చిన్నపిల్లాళ్ళ ఈ హడావుడి? ఇవాళ ఎంత మంచి అకేషన్ తెలుసా మమ్మీ? నిజం డాడీ. వాట్ ఈస్ దిస్? ఇల్లంతా ఏంటి ఇంకా అలానే వచ్చారు? ఈ డెకరేట్ చేయలేదే? అది అదే నాన్న నువ్వు వచ్చాక చేసుకోవచ్చులే అని. అయినా పుట్టినరోజు చిన్న ఫంక్షనే కదా ఎందుకులే అని ఇంటి వరకు ఏవో పిండి వంటలు చేసుకున్నాం. చిన్న ఫంక్షనా? నో చాలా పెద్ద ఫంక్షన్ చేయాలి మమ్మీ. తాతయ్య బాబు లేపకండి బాబు. ఇప్పుడే పడుతున్నారు, లేకపోతే ఇబ్బంది పడిపోతారు. అయితే లేపద్దులే రంగా. తాతయ్య నిద్ర లేచేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి తాతయ్యని సర్ప్రైజ్ చేయాలి. అదేనండి ఈజ్ గ్రేట్. మా వంశంలోనే గ్రేట్. ది గ్రేట్ సెంటినరియన్. అంటే ఏంటండి బాబు? 100 సంవత్సరాల నిండైన జీవితాన్ని పూర్తి చేసుకున్నవాడు. అంటే అందుకా బాబు మీరు అంత దూరం నుంచి చేయాలొచ్చింది? అవునా? తాతయ్యకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఈ రోజు కోసం ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా డాడీ? సరే ఇంతకీ అమ్మాయి ఎదురా? జోగి తాత తను వస్తూ బేకరీ దగ్గర ఆగాడు డాడీ. తాతయ్య కోసం కేక్ ఆర్డర్ ఇచ్చి అది ఎలా ఉండాలో వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తానంది. తాతయ్య చూడాలని నేను ముందుగా వచ్చేసా. ఓన్లేండి బాబు మీకైనా పెద్ద ఆయన పుట్టినరోజు గుర్తుంది. ఇక్కడ ఎవరిగా ధ్యాసే లేదు. నువ్వు మొత్తంలేండి. వాట్ ఇంత మంచి అకేషన్ ఎవరికి గుర్తులేదా? ప్లేన్లో వస్తూ ఈ అకేషన్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలో ఆలోచిస్తూ వచ్చాం. అమెరికాలో అయితే సెంటినియర్స్ బర్త్డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారో తెలుసా? మమ్మీ డాడీ సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి, మన బంధువులందరికీ ఇన్వైట్ చేయండి. ఈ రోజు నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం తాతయ్య మమ్మీ. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హిమ్. మా నాన్న నాలాంటి ప్రాపిష్టి కొడుకును కన్నా నీలాంటి గొప్ప మనవాడిని ఆయనకి ఇవ్వగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. డాడీ వాట్ ఈస్ దిస్? ఇవాళ ఎవ్వరు బాధపడటానికి వెళ్ళలేదు. ఇవాళ తాతయ్య బర్త్డే డాడీ. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. ఓకే ముందు మన బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పండి. మమ్మీ ఏమేమి కావాలో డిశ్చార్జ్ మొత్తం నంగడికి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తాతయ్య ఏమైంది బాబు? ఏమైందిరా? ఏమైంది నాన్న? తాతయ్యకు 100 ఏళ్ళు నిండిపోయారు. బావయ్య గారు ఏమైందమ్మా? కొత్త పోకలు వెళ్తున్నారు. మనిషి మంచితనం ఆయన సాగులో తెలుస్తుందంటారు. ఆయనకేమ్మా పుట్టినప్పుడు ఎంత 100 ఏళ్ళు బతికాడు, హాయిగా వెళ్ళిపోయాడు. చూడమ్మా అలా పాలన చేశాడు, మనసారా పూజ చేసుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు, అద్భుతంగా వెళ్ళిపోయాడు. ఏంటి బాబు మీరు చేసిన పని? ఏంటంటే మీరు చేసిన పని మీకేమన్నా బాగుందా? చెప్పబెట్టుకుని వెళ్ళిపోతారా? మునివాళ్ళ మధ్య చూడాలా, మునివాళ్ళ మధ్య చూడాలా అని కలవరించినారే, చూడకుండా వెళ్ళిపోయారండి బాబు. రంగా అవును బాబు, అవును. అమ్మాయి గారు తల్లి అవుతున్నారని తెలిసినప్పుడు అయ్యగారికి ఎంత సంతోషపడ్డారో నాకు తెలుసు బాబు. నాకు మాత్రమే తెలుసు. డ్యాన్స్ కూడా చేశారంటే ఆ
రోజు ఎంతొద్దురా లేదు బాబు, నేను ఆడవడం లేదండి. నేను ఆడవడం లేదు బాబు. నేను వెళ్ళిపోతానండి రాజా. ఇంకా నాకు ఇక్కడ ఏం పని ఉంది బాబు. బాబు వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తాను బాబు. చిన్నోండి, ఇది నా మాట కాదండి, అయ్యగారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మనం చేసేది తప్పు అని తెలిసినా ఎవరిలో మెప్పుకోసమో ఆ తప్పులు చేస్తానే ఉంటే అది మంచితనం అనిపించుకోదు బాబు, శాతగారి తరం అనిపించుకుంటానే. అమ్మా అమ్మా ఇప్పుడు తీసుకోమ్మా, నీ కోరిక ఇప్పుడు తీసుకో తల్లి. ఇందాకన్నావే ఓ కొత్త దండ తీసుకొస్తే తేడా వదిలిపోతే అని. నిజంగా అట్టగా జరిగిందమ్మా. మీ పీడ ఆయనకు లేకుండా పోయింది. చేసుకోమ్మా, పెద్ద దండ తీసుకొచ్చి చేసుకో. ఏమ్మా డబ్బులు ఖర్చు అయితే ఆయన బాధపడుతున్నావా? ఇదిగో ఇదిగమ్మా, అయ్యగారు పుట్టినరోజు కానుక నాకు 100 రూపాయలు ఇచ్చినారు. తీసుకోమ్మా 100 రూపాయలు, దండ కొనుక్కో. ఆయన కట్టెలు కాల్చడానికి ఆయన దాచిపెట్టుకునే డబ్బది. బాబు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను బాబు, అయ్యగారిని గొప్పగా తీసుకెళ్లాలా, రంగా గొప్పగా తీసుకెళ్లాలా. అయ్యగారు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే అలాంటి వాళ్ళు ఏమైపోతారు బాబు. బాబు మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, రంగా నాకు దీర్ఘమిస్తే ఏమవుతుందిరా అని. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు. నాకు దీర్ఘమిస్తే నా అవుతుందని నాకు తెలుసు బాబు. కానీ మన అనుకోవడంలో ఉన్న ఆనందం నా అనుకోవడంలో లేదు అని నా 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 అని కొట్టుకు తెచ్చే ఇట్లాంటి మనుషులకి హెచ్చాలి ఉంటుంది బాబు. ఇంతవరకు 2005 నంది నాటకోత్సవాలలో సాంఘిక నాటికల విభాగంలో ఉత్తమ నాటికగా బంగారు నంది బహుమతి గెలుచుకున్న నాటిక నాకు దీర్ఘమిస్తే నాటిక విన్నారు. రచన దర్శకత్వం పిపి ప్రసాదరావు. ఇందులో పాత్రలు పాత్రధారులు: వృత్తుడు పిపి ప్రసాదరావు, పాండు సివిఎస్ శాస్త్రి, కార్తిక్ నాగ సాయినాథ్, జోగినాథం సి నారాయణ స్వామి, రంగడు భవానీ ప్రసాద్, కాంతం శ్రీలక్ష్మి. హైదరాబాద్ వంశీ నిరంజన్ కళా కేంద్రం సభ్యులు సమర్పించిన ఈ నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.